ఈ వీడియో ద్వారా అర్థం చేసుకుందాం సమయానికి మీ ఈఎంఐ కట్టకపోవడం అనేది మీకు ఎలా హాని కలిగిస్తుందో. వీళ్ళు రమేష్ మరియు సురేష్. వీళ్ళిద్దరూ 1 సంవత్సర కాలానికి 1 లక్ష లోన్ తీసుకున్నారు. వాళ్ళ 1 నెలవారీ ఈఎంఐ 9000. మరి గడువు తేదీ వచ్చేసి 3వ తేదీ. రమేష్ ప్రతి నెల తన ఈఎంఐ సమయానికి చెల్లిస్తాడు, కాబట్టి అతను 0 ఛార్జీలు కట్టాల్సొస్తుంది. అందువలన అతను కేవలం ₹1 కూడా ఎక్కువ కట్టలేదు. అతనికి అనవసరమైన ఒత్తిడి లేదు, క్రెడిట్ స్కోర్పై ఏ ప్రభావమూ లేదు, కొత్త లోన్ తీసుకోవడంలో ఏ కష్టమూ లేదు. అయితే సురేష్ యొక్క ఈఎంఐ గత నెల బౌన్స్ అయ్యింది. అది అతనికి ఏం నష్టం కలిగించిందో చూద్దాం. ఆ ఈఎంఐపై సురేష్ కు ₹590 బౌన్స్ ఛార్జెస్ విధించింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. మరియు అతని ఈఎంఐ చెల్లింపు ఆటో డెబిట్ కోసం మరొక బ్యాంక్ లింక్ చేయబడింది, కాబట్టి ఆ బ్యాంక్ కూడా అతనికి ఛార్జీ విధించింది. దీంతో పాటుగా 300 అపరాధపు ఛార్జీలు కూడా విధించబడ్డాయి. అంటే దీనర్థం ఇది ప్రతి నెలా జరిగితే సురేష్ 1 సంవత్సరంలో 10,680 ఖర్చు చేస్తాడు, కేవలం ఛార్జీలకు మాత్రమే. అంటే దానర్థం అతను పూర్తి లోన్ మొత్తానికంటే దాదాపు 10% అదనంగా కట్టాల్సొస్తుంది. కేవలం ఈఎంఐ పేమెంట్ ఆలస్యమైన కారణంగా సురేష్ తన డబ్బులో ఎక్కువ భాగాన్ని వృధా చేస్తున్నాడు. మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బును వృధా చెయ్యొద్దు. మీ తర్వాత ఈఎంఐ సమయానికి కట్టండి, ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.